నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు అభినందనల వెల్లువ. శ్రీ శనీశ్వర స్వామి ఆలయం తృతీయ వార్షికోత్సవం. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇంటి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానంతో కోలాహలం నెలకొంది. వినుకొండ ఎమ్మెల్యేగా తన ప్రత్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై 30,276 ఓట్ల అఖండ మెజారిటీతో జీవి ఆంజనేయులు విజయం సాధించడంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నివాస గృహానికి చేరుకొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. మెజార్టీతో గెలుపొందిన తమ నాయకుడిని కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని ఎమ్మెల్యే జీవి నివాసం వద్ద గత 3 రోజులుగా అభిమానులతో పండుగ వాతావరణం నెలకొంది. మన 2 తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా శరవేగంగా నిర్మాణం జరిగి వైభవంగా పూజలు అందుకుంటున్న మహిమాన్విత లక్ష్మీ సమేత శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానం నందు తృతీయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, అర్చకులు జానపాటి పరమేశ్వరరావు స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జానపాటి పరమేశ్వరరావు మాట్లాడుతూ, మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణం జరిగి పూజలు అందుకున్నటువంటి శ్రీ మహిమాన్విత జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ యొక్క జూన్ 9వ తారీఖున వార్షికోత్సవంలో భాగంగా 3 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 7వ తారీఖు జూన్ నెల శుక్రవారం రోజున ఉదయాన్నే ప్రాతకాలంలో గణపతి పూజను మరియు నవగ్రహ మండపారాధన పూజ, నవగ్రహ దేవతల ఆవాహనలు, అష్టోత్తర పూజలు, షోడశోపచార పూజలు నిర్వహించడం జరిగింది. దాని తదుపరి శ్రీ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధిలో శ్రీచక్ర ప్రతిష్టాపన నిర్వహించి శ్రీచక్ర నవావరణ పూజను చేయడం జరిగింది. అంతేకాకుండా లలిత సహస్రనామార్చనలతో విశేషమైనటువంటి అమ్మవారి యొక్క స్తోత్రములతో ఒక కుంకుమ పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దీని తదుపరి ఇక్కడ నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం మరియు శ్రీ సూక్త భూషోక్త హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన లోక కళ్యాణార్థం మన యొక్క వినుకొండ పట్టణ ప్రజలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలుతోగాలని చెప్పేసి శనిదేవుని యొక్క ఆశీస్సులు మన అందరి మీద పడి సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పడి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా తెలుసుకొని ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా రేపు 8వ తారీఖు శనివారం రోజు ఉదయం 7 గంటల నుండి 9వ తారీఖు ఆదివారం ఉదయం 7 గంటల వరకు కూడా 24 గంటలు అఖండ శివనామ ఏకాహ భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివోంహర అనేటువంటి నామంతో 24 గంటల పాటు ఈ యొక్క దేవస్థాన స్వామివారి యొక్క సన్నిధిలో మారుమోగబోతుంది. అంతేకాకుండా చివరి రోజు అనేటువంటి 3వ రోజు అనేటువంటి 9వ తారీఖు రోజున ఇక్కడ గణపతి పూజతో పాటుగా సర్వతోభద్రమండలి పూజ మరియు అంతేకాకుండా స్వామివారికి, అమ్మవారికి, ఉత్సవమూర్తులకు విశేషమైన అభిషేకాలు మరియు కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి హోమాలు, నవగ్రహ హోమము, వాస్తు హోమము, అంతేకాకుండా సుదర్శన హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 9వ తారీఖు ఆదివారం రోజున ఆ యొక్క వార్షికోత్సవం రోజు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు
భారీగా అన్నదాన కార్యక్రమాలను దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడంతో కోరుచున్నాం. వినుకొండ నియోజకవర్గంలో నూతనంగా 3వసారి భారీ మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను పట్టణానికి చెందిన పలువురు పద్మశాలి సంఘం వారు వెళ్లి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు పూలమాలలు, దుశాల్వా, పుష్పగుచ్చాలతో ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వినుకొండ ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధిలో ముందుంటుందని, వినుకొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. మున్ముందు మరెన్నో విజయాలు సాధించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.